హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం సోలార్ ఛార్జింగ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో ఈ సోలార్ ఛార్జింగ్ మాడ్యూల్ అనేది సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ మాడ్యూల్ని యూజ్ చేసి మనం సింగిల్ లిథియం అయన్ బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. సో ఈ బోర్డులో మనకి 3 ఇన్పుట్ అనేవి ఉంటాయి, ఒక అవుట్పుట్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం 500 మిల్లీ యాంపియర్స్ వరకు హైయెస్ట్ ఇన్పుట్గా ఇచ్చుకోవచ్చు. సో దీని యొక్క ఫీచర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 4 నుంచి 6 వోల్ట్స్ వరకు ఉంటుంది. అలాగే హైయెస్ట్ కరెంట్ వచ్చేసి 500 మిల్లీ యాంపియర్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ సర్క్యూట్ యొక్క డయాగ్రామ్ చూడండి ఇక్కడ. సో 3 ఇన్పుట్స్ అనేవి ఉన్నాయి. యూఎస్బి పవర్ ఇన్పుట్, సోలార్ ప్యానెల్ ఇన్పుట్, బ్యాటరీ ఇన్పుట్, అలాగే లోడ్ అవుట్పుట్. దీంట్లో మెయిన్గా యూఎస్బి మైక్రో పోర్ట్ ఉంటుంది, అలాగే స్టీరింగ్, అలాగే డయోడ్స్, రెక్టిఫైర్స్, ఎల్ఈడి ఇండికేటర్స్, డీకప్లింగ్ కెపాసిటర్స్, అలాగే సిఎన్జి 3065 ఐసి కూడా దీంట్లో ఉంటుంది. సో ఈ మాడ్యూల్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సో ఈ మాడ్యూల్లో వచ్చి 3 ఇన్పుట్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ పోర్ట్ యూఎస్బి ఉంది కదా. సో నెక్స్ట్ అలాగే సెకండ్ పవర్ వచ్చి బ్యాటరీ టెర్మినల్స్. These are used to draw power from the battery or to charge the battery. So third one input వచ్చి USB మైక్రో పోర్ట్. సో ఈ బోర్డులో 2 ఎల్ఈడీలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ ఎల్ఈడి వచ్చి సిహెచ్ అనేది సిహెచ్ ఎల్ఈడి ఇండికేట్స్ దట్ ఛార్జింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, వైల్ ద ఓకే ఎల్ఈడి ఇండికేట్స్ దట్ ఛార్జింగ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఓకే సిహెచ్ అనేది ఛార్జింగ్ అనేది జరుగుతుంది అని అర్థం. సో ఓకే ఎల్ఈడి అనేది ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడు ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయింది అని అర్థం. సో నెక్స్ట్ అలాగే దీని యొక్క అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఇట్స్ యూజ్డ్ లిథియం అయన్ బ్యాటరీస్ ఉంటాయి కదా. సో వాటిని ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే స్మార్ట్ డివైజెస్లో యూజ్ చేస్తాము. మెయిన్గా వచ్చి సోలార్ సిస్టంలో యూజ్ చేస్తాము ఎక్కువగా. చూడండి ఇక్కడ సోలార్ అనేది కనెక్ట్ చేసాము దీనికి. So that is all about the CN3065 mini solar charger. All details has been explained. If you have any further query, ask in comments. సో ఇప్పుడు ఈ సోలార్ని ఈ మాడ్యూల్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తామో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, చూద్దాం. చూసుకోవచ్చు పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేస్తున్నాను లిథియం అయన్ బ్యాటరీని. సో ఇక్కడ నేను బ్యాటరీని అవుట్పుట్ టెర్మినల్కి ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బ్యాటరీ అవుట్ అని ఉంది ఇక్కడ. సో ఎందుకంటే బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాను సోలార్ పవర్ నుంచి. సో ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ అనమాట. అంటే ఎప్పుడైతే మనకి సోలార్ అనేది పని చేయకుండా ఉంటుందో, అంటే వర్షం పడే రోజుల్లో ఉన్నప్పుడు అప్పుడు మనము ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చినప్పుడు ఛార్జింగ్ అయినా పెట్టుకోవచ్చు. లేకంటే ఇక్కడ నుండి ఈ బ్యాటరీని దీన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి మనం అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. సో అప్పుడు ఈ బ్యాటరీని ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు దీన్ని మనము లైట్స్కి సో ఫర్దర్ అప్లికేషన్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సోలార్ నుంచి ఎంత పవర్ అనేది వస్తుందో మల్టీమీటర్ యూజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సోలార్ నుంచి 4.39 వోల్ట్స్ అనేది వస్తుంది సోలార్ నుంచి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.